సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యూట్యూబ్ ను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కేసీఆర్ అహంకారమని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట. ఆయన దగ్గరికి వస్తే, అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము